ప్రాంతాన్నంతటిని ట్రంప్ కంట్రోల్ చేయబోతున్నారు. ఇక గ్రీన్లాండ్స్ మాత్రమే కాదు, కెనడా మీద కూడా ట్రంప్ కన్నేసినట్టుగా కనిపిస్తోంది. కెనడా US లో 51వ రాష్ట్రం అని చెప్పి పదే పదే చెబుతూ ఉన్న పరిస్థితి. ఎందుకు కెనడాను కూడా కలిపేసుకోవాలి అమెరికాలో అని చెప్పి ట్రంప్ యోచిస్తూ ఉన్నారు? ఎందుకంటే కలవకపోతే సైనిక చర్య ఉంటుందని కూడా ఇండైరెక్ట్ గా ట్రంప్ చెప్పేసిన పరిస్థితి. ఎందుకు కలిపేసుకోవాలి కెనడాను అని ట్రంప్ అనుకుంటూ ఉన్నారు? ఎస్ అండి, ఇప్పుడు 2025 జనవరి 20వ తారీఖున ఆయన అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే ఒక నెల రోజుల ముందు నుంటే ఆయన మొదలెట్టిన అతిపెద్ద పాఠం ఏంటంటే కెనడా అమెరికాలో 51వ రాష్ట్రంగా జాయిన్ అవ్వాలి. ఏంటి, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 50 స్టేట్స్ ఉంటాయండి హవాయితో కలిపి. ఇప్పుడు ఇది 51వ రాష్ట్రం కింద జాయిన్ అవ్వండి, దీనివల్ల ట్రేడ్ కలిసి వస్తుంది. ట్రేడ్ ఎందుకు, మీకు సబ్సిడీస్ ఇవ్వాలి, ఇవ్వాలి, మళ్ళీ సెక్యూరిటీ భరించాలి, ఇవన్నీ అవసరమా, మీకు కూడా మిగిలితే కలిసిపోండి, మనందరం ఒకటే కదా, ఒకటే జాతి కదా అని డొనాల్డ్ ట్రంప్ అంటూ ఉంటారండి. దాన్ని కెనడా ప్రైమ్ మినిస్టర్ అంతకు ముందు ట్రూడో, ఇప్పుడు కార్ని ఏమంటారు, ఇది కెనడా ఉన్నది నీకు ఇవ్వడానికి కాదంటూ వాళ్ళు చాలా రియాక్షన్ తీసుకున్నారు. ఎటువంటి అంటే రీసెంట్గా కెనడా డిఫెన్స్ బడ్జెట్లో $50 బిలియన్ కేవలం ఆర్కిటిక్ సెక్యూరిటీకి ఉపయోగించుకుందనమాట. గుర్తుపెట్టుకోవాలి. అంటే కెనడా ట్రంప్ నుంచి సైనిక చర్య ఉంటుందని గమనించి వాళ్ళు సైనికంగా పటిష్టం చేసుకుంటున్నారు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి వాళ్ళకి తెలుసు, ముఖ్యంగా వెస్టర్న్ వైట్ రేస్కి బాగా తెలుసు అనమాట. డొనాల్డ్ ట్రంప్ అన్నది చేసేస్తాడు, ఆయన వెనకాల చాలా పెద్ద వ్యూహం ఉంటుంది. మరి కెనడాని ఎందుకు 51వ రాష్ట్రం కింద జాయిన్ అవ్వమంటున్నాడు అంటే ఆయన పైకి చెప్పేది ఏంటి, ట్రేడ్ కలిసి వస్తుంది, మీకు రక్షణ కలిసి వస్తుంది, కలిసిపోండి అంటున్నాడు. కానీ దీని వెనకాల అతిపెద్ద వ్యూహం ఉందండి. డొనాల్డ్ ట్రంప్ను తక్కువ అంచనా వేయడానికి లేదు ఇక్కడ. ఎందుకంటే కెనడా అనేది అమెరికా కంటే పెద్దది, రష్యా కంటే, అంటే భూ విస్తరణ తీస్తే రెండవ అతిపెద్ద దేశం ప్రపంచంలో. 9.98 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లు అనమాట. అంటే ఆల్మోస్ట్ 1 కోటి చదరపు కిలోమీటర్లు. కోటి అంటే భారతదేశం 32 లక్షల చదరపు కిలోమీటర్లు. అది దాని 3 రెట్లు ఉంటుంది కెనడా. అంతటి దేశాన్ని తనలో కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు అంటే ఒక ప్రపంచంలో ఒక మహా సామ్రాజ్యం కింద విస్తరిస్తారన్నమాట. కెనడా ఇందులో జాయిన్ అవుతే ఇంకొక 4 కోట్ల మంది ప్రజలు పెరుగుతారు. అదేవిధంగా ఎన్నో ఖనిజాలు వస్తాయి అన్నమాట. ఎన్ని ఖనిజాలు వస్తాయంటే ప్లాటినం, గోల్డ్, ఆయిల్, పెట్రోలియం రిజర్వ్స్, రేర్ ఎర్త్ మినరల్స్, ఇలాంటి 100 రకాల ఖనిజాలు ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద ఖనిజ సంపద ఉంటుంది కెనడాలో, అదంతా వస్తుంది. తర్వాత కెనడా అనేది దాంట్లో మొత్తం 10 లక్షల లేక్స్ ఉంటాయండి. ప్రపంచంలో ఉన్న ఫ్రెష్ వాటర్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్నది కెనడా, 1 కోటి చదరపు కిలోమీటర్లతో కలిపి. దాంతోపాటు ఇంకా ఉత్తర అమెరికా ఖండం అంతా అమెరికా పరమైపోతుంది. గుర్తుపెట్టుకోవాలి, అమెరికా పరమైపోతుంది. ఈ విధంగా కెనడాని 51వ రాష్ట్రం కింద జాయిన్ అయ్యమంటున్నాడు. మరి కెనడా ప్రతిఘటించగలదా అంటే అమెరికా చైనాకి చర్య తీసేసుకుంటే కెనడా ప్రతిఘటించే అవకాశం అక్కడ లేదు. ఎక్కువ కాలం కెనడా నిలబడలేదు. ఎందుకంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకో 3 సంవత్సరాల రాష్ట్రపతిగా అక్కడ ప్రెసిడెంట్గా ఉండబోతున్నాడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆయన నిజంగా కెనడాని కలుపుకోవాలని డిసైడ్ అయిపోతే ఆయనకి సఫిషియంట్ టైం ఉందండి. గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ కెనడా రెసిస్ట్ చేస్తుందా అంటే అక్కడ కెనడా అమెరికన్లో కలిసిపోవడానికి కెనడా పీపుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఏమీ లేదు. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు లేదు, ప్రభుత్వానికి ఉంది, పరిపాలకులు కానీ ప్రజలకి ఉండదు. ఎందుకంటే ఇద్దరు శ్వేతజాతీయులే, వైట్ రేసే, ఇద్దరు కూడా యూరోపియన్ స్టాక్ అంటారన్నమాట. ఫ్రెంచు, జర్మను, స్పెయిన్, పోర్చుగల్, బ్రిటిష్, ఈ రేషియాలు అనమాట. వీళ్ళే అమెరికాలో ఉంటారు, అక్కడ ఉంటారు ఈ పీపుల్ స్టాక్. కాబట్టి వీళ్ళందరూ ఒక దేశం కింద ఉండగలుగుతారు. కాబట్టి కెనడియన్ పీపుల్కి యుద్ధాన్ని కోరుకోరు. ఏ దేశంలో ఉన్న వాళ్ళకి దేశభక్తి, అమెరికా ఉన్న ఒకటే, అక్కడ ఉన్న ఒకటే. కాబట్టి కెనడా ప్రభుత్వం ప్రతిఘటిస్తుంది అనమాట. దాని దగ్గర ప్రతిఘటించే శక్తి సామర్థ్యం ఉందా అమెరికాని ఇంపాసిబుల్ అండి. అమెరికాని శక్తి ముందు నిలబడడం అనేది కెనడాకి కుదరదు. కాకపోతే ఇటు సెంటిమెంటల్గా భావోద్వేగాలు రెచ్చగొట్టి ఒకటే దేశం కదా ఆక్రమించుకోవడం అంటారు. కానీ ట్రంప్ ఏంటంటే చాలా పెద్ద లక్ష్యమైన అమెరికా విస్తరణ అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. కాబట్టి కెనడాని కలుపుకుంటారు. కెనడాని కలుపుకోవడం వల్ల అమెరికాకు వచ్చే లాభం ఏంటంటే రష్యా, చైనాలను మించిన అతిపెద్ద సామ్రాజ్యం అక్కడ ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు అమెరికా అనేది ఎక్కడండి, రష్యా 17 మిలియన్ చదరపు కిలోమీటర్ల తర్వాత, కెనడా 9.9 మిలియన్ చదరపు కిలోమీటర్ల తర్వాత 3వ అతి పెద్దగా ఉందన్నమాట. చైనా 4వ స్థానంలో ఉంటుంది, ఇండియా 7వ స్థానంలో ఉంటుంది భూ విస్తరణ దిశ, ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఏరియాలో. ఇప్పుడు అమెరికా, కెనడా ఒక్కటైపోతే
వెంటనే రష్యాకున్న 17 మిలియన్ల అంటే 1,70,00,000 చదరపు కిలోమీటర్లు దాటి అమెరికా మొత్తం ఎంత అవుతుందంటే సుమారు 18 నుంచి 19 లక్షల చదరపు కిలోమీటర్ల భూప్రాంతం అయిపోతుంది అనమాట. ఒక మహా సామ్రాజ్యం అయిపోతుంది. దీని ద్వారా ఆర్కిటిక్ మహాసముద్రాల్ని, అట్లాంటిక్ని, పసిఫిక్ మహాసముద్రం ముగ్గురిని ఆడగలుగుతాడు. అదేవిధంగా రష్యా చైనాలకు ఆపోజిట్ గా అమెరికా సామ్రాజ్యాన్ని నిలపగలుగుతాడు. దాన్నే ఆట్లాండ్ థియరీ, రిమ్లాండ్ థియరీలు దాటి చేయగలుగుతారు. చాలా అంటే చాలా లోతైన ఆలోచనలతో చాలా వ్యూహాత్మకంగా కెనడాని 51వ రాష్ట్రంగా మార్చుకోబోతున్నాడు. దీనివల్ల ఆర్థికంగా, సైనిక పరంగా, ఖనిజాల పరంగా, న్యాచురల్ రీసోర్సెస్ పరంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని తట్టుకునే సామ్రాజ్యం ఇంకా ప్రపంచం మీద ఉండదన్నమాట. అందుకని కెనడాని కలుపుకుంటున్నాడు. కెనడాతో పాటు గ్రీన్లాండ్ కలుపుకుంటున్నాడు. ఎంజీరావు గారు,